కోతి కథ. అనగనగా ఒక కోతి ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దానికి ఒక కాయిన్ దొరికింది. కాయిన్ దొరికిన కోతి ఎంతో సంతోషించి ఆ కాయిన్ని తీసుకొని వెళ్ళి కొన్ని పప్పులు కొనుక్కొని తింటూ ఉండగా దానికి ఒక తమాషా అయిన ఐడియా తట్టింది. ఏంటంటే మిగిలిన డబ్బులతోటి హెయిర్ కటింగ్ చేయించుకుందామని అనుకున్న వెంటనే హెయిర్ సెలూన్కి వెళ్ళి అతనికి నాకొక స్టైలిష్ హెయిర్ స్టైల్ చేయమని అడిగింది. అలా చేస్తూ ఉన్న అతను పాపం పొరపాటున దాని తోకను కాస్త కట్ చేశాడు. తోకను కట్ చేయగానే కోతికి చాలా కోపం వచ్చిన కోతి నా తోకన్నివ్వు, నీ కత్తన్నివ్వు అని అరిచింది. అరవగానే సరే అని కత్తినిచ్చాడు. కత్తిని పట్టుకొని వెళ్తూ ఉండగా అక్కడ ఒక ఆవిడ చేతులతోటి కుండలు చేస్తూ కనిపించింది. చేతులతోటి కుండలు ఎంతసేపు చేస్తావమ్మా, ఈ కత్తితో చేయి చాలా అందంగా వస్తాయి అని చెప్పి కత్తినిచ్చింది. అప్పుడు కత్తితో చేయడం స్టార్ట్ చేసింది ఆమె. కత్తితో చేయగా కత్తి కాస్త విరిగిపోయింది. కత్తి విరగగానే నా కత్తన్నివ్వు, నీ కుండన్నివ్వు అని మళ్ళీ అరిచింది కోతి. అప్పుడు సరే అని కోతికి కుండనిచ్చింది. కుండని ఇవ్వగానే అది చాలా సంతోషంగా కుండని కాస్త తల మీద పెట్టుకొని వెళ్తూ ఉండగా అక్కడ ఒక ఆవిడ దోసిళ్ళతోటి చెట్లకి నీళ్లు పోస్తూ కనిపించింది. చేయి దోసిళ్ళతోటి చెట్లకి నీళ్లు ఎంతసేపు పోస్తావమ్మా, ఈ కుండతో పోయి చాలా చక్కగా పోయడానికి వస్తుంది అని చెప్పి కుండనిచ్చింది. కుండతో పోయగా కుండ కాస్త కింద పడి పగిలిన వెంటనే కోతికి మళ్ళీ కోపం వచ్చి నా కుండనివ్వు, నీ పండనివ్వు అని అరిచింది. అరవగానే సరే అని కుండని ఎలాగో ఇవ్వలేను అని పండునిచ్చింది ఆవిడ. పండు ఇవ్వగానే పండుని తీసుకున్న కోతి చాలా సంతోషించి ఆ పండుని పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళసాగింది. నడుచుకుంటూ వెళ్తున్న కోతిని ఒక చిన్న అమ్మాయి చూసి ఆ కోతి చేతిలోని పండు కావాలి అని గట్టిగా మారం చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు వాళ్ళ అమ్మ చేసేదేం లేక కోతిని పిలిచి పండుని ఇచ్చింది. పండును పూర్తిగా తినేసింది ఆ చిన్న అమ్మాయి. పూర్తిగా తినగానే కోతికి చాలా కోపం వచ్చింది. మళ్ళీ నా పండును అంతా తినేసావు, ఇప్పుడు నా పండు అయినా ఇవ్వు, లేకపోతే నీ పిల్లనైనా ఇవ్వు అని చెప్పి అనింది. అనగానే ఇంకా సరే అని పిల్లని ఇచ్చేసింది కోతికి. పిల్లని ఇవ్వగానే పిల్లని పట్టుకొని అలా ముందుకు నడవడం స్టార్ట్ చేసింది కోతి. పిల్లని పట్టుకొని ముందుకు వెళ్తుండగా దానికి ఒక ముసలతను ఒకటే ఎద్దును కట్టేసి గానుగ తిప్పడం గమనించిన కోతి అది ఈ పిల్లని ఇంకొక సైడు కట్టేసి గానుగ తిప్పు, అప్పుడు నీకు నూనె చక్కగా చాలా తొందరగా వస్తుంది అని చెప్పి ఆ పిల్లని కాస్త ఇచ్చింది. పిల్లను కట్టేసి గానుగ కొంచెం దూరం తిప్పాడో లేదో ఆ పిల్ల కళ్ళు తిరిగి సొమ్మసిల్లి కింద పడిపోగానే అయ్యయ్యో నా పిల్ల పడిపోయింది, ఇప్పుడు నా పిల్లనివ్వు, నీ నూనెనివ్వు అని చెప్పి అరిచింది కోతి. అరవగానే సరే అని నూనెనిచ్చాడు. నూనె పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంది కోతి. వెళ్తుండగా అక్కడ ఒక ముసలమ్మ నీళ్ళతోటి అప్పాలు చేయడం గమనిస్తుంది. నీళ్ళతో అప్పాలు చేస్తే ఏం రుచిగా ఉంటాయి, నూనెతో చెయ్యి చాలా రుచిగా ఉంటాయి అని చెప్పి నూనెని ఇస్తుంది. నూనెని ఇవ్వగానే నూనెతో అప్పాలు చేయగా నూనె కాస్త పూర్తిగా అయిపోతుంది. నూనె అయిపోగానే నా నూనెనివ్వు, నీ అప్పనివ్వు అని అనింది. అనగానే అప్పనివ్వగానే సరే అని తీసుకొని వచ్చి బావి గోడ మీద కూర్చొని తినడం స్టార్ట్ చేసింది. పూర్తిగా తిన్నాక దానికి ఒక డప్పు దొరకగానే డప్పు పట్టుకొని ఇలా పాడడం స్టార్ట్ చేసింది. తోకబోయి కత్తొచ్చే డామ్ డామ్ డామ్, కత్తిబోయి కుండొచ్చే డామ్ డామ్ డామ్, కుండబోయి పండొచ్చే డామ్ డామ్ డామ్, పండుబోయి పిల్లొచ్చే డామ్ డామ్ డామ్, పిల్లబోయి నూనెొచ్చే డామ్ డామ్ డామ్, నూనెబోయి అప్పొచ్చే డామ్ డామ్ డామ్, అప్పబోయి డప్పొచ్చే డామ్ 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 అని
అలా పాడి పాడి తర్వాత ఈత కొట్టడానికి బావిలో దునికి ఈత కొట్టడం స్టార్ట్ చేసింది. Esse é o DJ Sami, o moleque é foda.